నమస్తే. మాదిగల మాలల మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. దీనిపై మనతో మాట్లాడడానికి కంచా ఐలయ్య గారు ఉన్నారు. ఒకసారి దీనిపై మాట్లాడదాం. సార్, మీరు ఎటువైపు ఉన్నారు? మాలల వైపు ఉన్నారా, మాదిగల వైపు ఉన్నారా? నేను ఎటువైపు లేను. నేను ఒంటరి జీవితం గడుపుతున్నా కనుక నేను ఎటువైపు అనేది కూడా లేదు. అంటే ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు వాళ్ళు చెప్పిన వర్షన్ కరెక్టా, వీళ్ళు చెప్పిన వర్షన్? లేదు, వాళ్ళు వర్షన్ వీళ్ళు చెప్పుడు కాదు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ రౌండ్ టేబుల్లో చెప్పాను కదా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన లిఖితపూర్వకంగా ఎస్సీ ఎస్టీ కులాలను సబ్ క్లాసిఫై చేయొచ్చు, అంటే వాటిలలో విభజన చేయొచ్చు అనే అభిప్రాయాన్ని 7 జడ్జీల ముందు పెట్టింది. అంతకుముందు 2004లో వచ్చిన జడ్జిమెంట్ అప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో షెడ్యూల్ కులాలు ఒక గుంపు, దాంట్లో విభజన కుదరదు. షెడ్యూల్ ట్రైబ్ ఒక గుంపు, దాంట్లో విభజన కుదరదు అనేదాన్ని కేంద్ర ప్రభుత్వం 5 జడ్జిల ముందు పెట్టింది. అప్పుడు వాళ్ళు వీటిని తిరిగి విభజించి రిజర్వేషన్లను కులాల వారీగా ఇవ్వడానికి కుదరదని ఆ జడ్జిమెంట్ చెప్పింది. ఇప్పుడు 7 జడ్జిమెంట్ ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వము సబ్ కాస్ట్లను విభజించడానికి మేము అంగీకారంగా ఉన్నాము, కేంద్ర ప్రభుత్వానికి దాని పట్ల వ్యతిరేకత లేదు కనుక కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం ప్రకారము ఈ షెడ్యూల్ కాస్ట్లలో, షెడ్యూల్ తెగలలో సబ్ కులాలు ఉన్నాయి కనుక మీరు దానికి అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వాలని వాదించారు. దాని అనుకూలంగా 6 జడ్జిలు జడ్జిమెంట్ ఇచ్చారు. అయితే ఈ జడ్జిమెంటు ఇప్పటి వరకు అటు కేంద్రంలో యూపీఎస్సి, కేంద్రంలో చాలా జాబులు ఉంటాయి, యూపీఎస్సి ఉంటాయి, రైల్వే బోర్డు ఉంటుంది, ఎలక్ట్రికల్స్ ఉంటాయి, రకరకాల జాబులు రెగ్యులర్గా ఇచ్చే జాబులు కేంద్రాన్ని యాక్చువల్గా రాష్ట్రాలన్నిటికంటే. ఈ జాబులలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ స్టేట్ అనే పదాన్ని చెప్పి ఇంతకుముందు 1950లో అంబేద్కర్ లా మినిస్టర్గా ఉండగా ఆయన డ్రాఫ్ట్ చేసిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతుందో అది క్యాబినెట్ అప్రూవ్ చేసి ప్రెసిడెంట్కు పంపింది. ప్రెసిడెంట్ దాన్ని ఇష్యూ చేశారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వంలో జాబులు, తర్వాత పాలిటిక్స్లో దళితులకు, ఆదివాసులకు, ట్రైబల్స్కి రిప్రజెంటేషన్, ఎన్నికల్లో పోటీ చేసే రిప్రజెంటేషన్ వచ్చింది. ఈ రెండింటికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ బేస్. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ 6 జడ్జిల దాంట్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఒకే గుంపు, వాళ్ళు 1 యూనిట్ అనేది కరెక్ట్ ఏం కాదు. దీంట్లో వర్గాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయని కాదు, దీంట్లో వర్గాలు ఉన్నాయి కనుక సబ్ కాస్ట్ క్లాసిఫికేషను చేసే హక్కు రాజ్యానికి ఉన్నది. రాజ్యం అంటే కేంద్రము, పార్లమెంటు. రాజ్యం అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే నా అభిప్రాయంలో నేను కేర్ఫుల్గా అధ్యయనం చేస్తే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో కానీ ఆర్టికల్ 341 దేని పునాదిగానైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆనాడు అంబేద్కర్ అప్రూవ్ చేయించాడు, దాంట్లో కులము, రేస్, జాతి, ట్రైబ్ అనే 3 పదాలు వాడారు. వర్గం అనే పదం లేదు. తర్వాత అన్టచబిలిటీ పునాదిగా
షెడ్యూల్ కులాలకు ఏక యూనిట్గా రాష్ట్రాలలో కానీ కేంద్రంలో కానీ జాబులు వాళ్ళ మెరిట్ని బట్టి ఇవ్వాలనే డిసిషన్ అది. ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఉన్న పదాలు కరెక్ట్ కాదంటుంది కోర్టు. అయితే ఇప్పుడు ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉనికిలో ఉన్నట్ట లేనట్ట అనేది మేజర్ పాయింట్. అది ప్రెసిడెన్షియల్ ఆర్డరు మార్చి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అన్నా ఇవ్వాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్రం కూడా రిజర్వేషన్ అక్కడ కూడా ఇవ్వాలి కదా. సపోజ్ ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, అక్కడ మహర్లకు ఎక్కువ పోతున్నాయి, మాతంగులకు తక్కువ పోతున్నాయి అని వస్తుంది లెక్కలలో. లేదా యూపీ ఉన్నది, అక్కడ చమార్లకు తక్కువ పోతున్నాయి, ఇంకో కులానికి జాతవులకు ఎక్కువ పోతాయని. ప్రతి రాష్ట్రంలో ఈ ప్రాబ్లం ఉంది. మణిపూర్ లాంటి అన్ని చోట్ల ట్రైబల్స్లలో ఈ ప్రాబ్లం ఉన్నది. కనుక నా అభిప్రాయం ఏంటంటే, నేను ఈ రౌండ్ టేబుల్లో చాలా స్పష్టంగా చెప్పాను, ఇది కేంద్రము తిరిగి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రూపొందించి ఆర్టికల్ 341 కూడా అమెండ్ చేయాల్సి ఉంటుంది. అవును, దీన్ని చేయాలి అంటే. ఎందుకంటే ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు వ్యతిరేకం ఉంది జడ్జిమెంట్. అవును, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇప్పుడు ఉనికిలో ఉంది, దాని ప్రకారమే ఈ రిజర్వేషన్స్ ఉన్నాయి. కనుక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాన్ని సాధ్యమైనంత తొందరలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద, తర్వాత ఆర్టికల్ 341 మీద, ఈ జడ్జిమెంట్ మీద కేంద్ర ప్రభుత్వం క్లారిటీ, ఇక ముందు రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయాలనే దాని మీద ఒక కేంద్ర ప్రభుత్వం ఆర్డర్స్ తీసుకోవడానికి వాళ్ళ అసెంబ్లీల్లో రెజల్యూషన్స్ పాస్ చేసి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది ఇప్పుడు పెద్ద గందరగోళంలో ఉన్న వాతావరణము. కనుక ఆ పని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ సమస్యను పరిష్కరించాలి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇప్పుడు ఉనికిలో ఉందా? హోమోజీనియస్ గ్రూప్ కాదు ఎస్సీలు అంటుంది, కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ హోమోజీనియస్ గ్రూప్ అంటుంది. ఎస్టీలు హోమోజీనియస్ కాదంటుంది, కానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ హోమోజీనియస్ అని అంటుంది. కనుక అది మేజర్ సమస్య. దాన్ని కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించి, ఇక్కడ సుప్రీంకోర్టు ఏమైనా సూచనలు చేసిందా కేంద్ర ప్రభుత్వానికి, మీరు ఇవి చేంజ్ చేయండి? అది స్టేట్ అనే పదాన్ని వాడింది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం. ఇది ఇంప్లిమెంట్ చేసే ఆర్డర్ కాదు, డైరెక్షన్స్. ఈ 6 మెన్ జడ్జి కూడా వీళ్ళు ఏం చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. స్టేట్ అనే పదము రాష్ట్ర ప్రభుత్వమే కాదు, రెండో అయితే రాష్ట్రము. ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో స్టేట్ అని ఉంది, రైట్? గవర్నర్, రాజ్ ప్రముఖ్ అంటే ఎవరు? రాష్ట్రపతి, రైట్? వాళ్ళిద్దరికి ఇది ఇచ్చినాకనే కదా అక్కడ యూపీఎస్సీ సెలక్షన్స్, జాబులు అవన్నీ జరుగుతున్నాయి. పార్లమెంట్ మెంబర్లను ఇప్పుడు రేపు పార్లమెంటుకు పార్టీలు టికెట్లు ఇవ్వాలి, రైట్? ఇప్పుడు ఈ డివిజన్ ప్రకారం ఇవ్వాలా, ఎట్లు ఇవ్వాలనేది రేపు బీజేపీకి సమస్య, ఢిల్లీ లెవెల్ పార్లమెంటుకు సమస్య, కాంగ్రెస్కి సమస్య. కనుక ప్రెసిడెన్షియల్ ఆర్డర్నే ఈ జడ్జిమెంటు జడ్జిమెంట్కు లోబడి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను మారుస్తారా, లేదు ఈ జడ్జిమెంట్ ఇంప్లిమెంట్ చేయలేమంటారా? ఇదంతా కేంద్రం చేతిలో ఉంది. రాష్ట్రాలు దీంట్లో ఏలు పెట్టినాయి అనుకో, అవి గంగలో పడతాయి. సరే, ఇది క్లియర్గా ఉంది. ఇది మందకృష్ణకు తెలియదా? 30 సంవత్సరాల నుంచి తెలియదా అనేది నాకు తెలియదు, అది ఆయన్ని అడగాలి. తర్వాత ముఖ్యమంత్రి ప్రామిస్ చేసింది అంటున్నాడు. ఆ ముఖ్యమంత్రి అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి, బీసీలు చేస్తారు, ఇంకా చాలా అన్ని వర్గాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో కులం పోవాలని అన్ని కులాలు అడుగుతున్నాయి. బీసీలు మేమైతే కుల జనాభా కావాలని అన్ని కులాలు అడుగుతున్నాయి, చేస్తలేరు, ఏం చేయం. ఇప్పుడు అన్ని వర్గాలు అడుగుతున్నాయి, అన్ని వర్గాలు. నేను కూడా సపోర్ట్ చేసిన రిజర్వేషన్ అప్పుడు 2024 నుంచి మాదిగలకు వాళ్ళకు ఒక ఫిలాసఫీ ఇచ్చి మాదిగ ఆర్థిక సాంఘిక తత్వం అనే పుస్తకమే రాసిన. కనుక ఎవరేం చేస్తున్నారనే సమస్యగా
చట్టం ఎట్లుంది, ఈ జడ్జిమెంట్ ఏంది, ఏ పునాది మీద ఆధారపడి ఈ జడ్జిమెంట్ రాసిండ్రు, అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది అట్లే ఉంది, అది మార్చలేదు కదా. మార్చినాక దాని ప్రకారం రిజర్వేషన్లా, జడ్జిమెంట్ ప్రకారం రిజర్వేషన్లా, 341 ప్రకారం ఎట్లా చేయాలి? అయితే ఇక్కడ కంచాయిలే చెప్పింది కరెక్ట్ అయితే మందకృష్ణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నట్టే కదా. ఈ మందకృష్ణ, ఈ కంచాయిలయ్య, దే ఆర్ ఇండివిజువల్స్. వీళ్ళ మధ్య సమస్య కాదు ఇది. ఇది దేశంలో ఈనాడు 17% అన్టచబుల్స్, దళితులు. అది మెన్షన్ కూడా చేశారు రాజ్యాంగంలో కూడా మెన్షన్ చేశారు అన్టచబుల్స్. తర్వాత 8% ట్రైబల్స్, వాళ్ళందరి సమస్య ఇది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదా నేనున్న ఇంట్లోనే నా ఇంట్లో సమస్య కాదు, ఇంకోరి ఇంట్లో సమస్య కాదు. వాళ్ళు ఎవరేం మాట్లాడుకుంటారు, ఎవరు ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటారు, ఎవరెంత పెద్ద నిర్మాణాలు చేసుకుంటారు, ఎవరు రేపు రాష్ట్రపతి అవుతారు, ప్రధానమంత్రి అవుతారు, దానికి నేను ఏం చేయలేను. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. నాకు అర్థమైంది, నేను చదువుకొని చెప్పిన, అది ఎవరిది వాళ్ళు చేసుకుంటే తప్పేముంది? సరే, రాజ్యాంగంలో లేకపోతే ఏమన్నా కానీ స్టేట్ బలవంతంగానో లేకపోతే మందకృష్ణగా ఆ సామాజిక వర్గానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో స్టేట్ చేసింది అనుకో, స్టేట్ గవర్నమెంట్ చేస్తే దానికి కారణంగా కంచాయిలే కావచ్చు లేకపోతే వీళ్ళకి కావచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉంటుంది? ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఇబ్బంది ఉంటుంది. నేనేం చేస్తా? మీరేం మాట్లాడేది ఏముంటుంది? ఒక స్టేట్ చేసింది అనుకో, మేము ఏమన్నా కానీ అని మేము చేస్తారనుకో, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. రాజ్యాంగం సమస్య రాజ్యాంగానికి ఉంటుంది. ఇది ఇప్పుడు ఇంతకుముందు ఏ కులము కూడా వెళ్ళి ఇంకో కులాన్ని రిజర్వేషన్ ఎట్లా డివైడ్ చేసిండ్రని కర్రలు పట్టుకొని కొట్టుకోలేదు కదా. మళ్ళీ వీళ్ళు కోర్టులోకి పోయినారు. కోర్టులోకి పోతే అది కోర్టులో అది చెల్లదన్నది. మళ్ళీ ఇప్పుడు ఏదైనా స్టేట్ చేసిండు అనుకో, కోర్టుకు పోవడం అనేది ఒక్క ఇండివిజువల్ చేయొచ్చు, రైట్? దానికి పెద్ద కులాలు అక్కర్లా. కోర్టు, ది రైట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ దట్ దెర్ ఈజ్ ఎ జుడిషియరీ. ఆ జుడిషియరీకి పోయి నువ్వు నీ హక్కును అడుక్కునే హక్కు ఎవరైనా పోవచ్చు. దాంట్లో అది వాళ్ళు చూసుకుంటారు. అంటే ఒకటి నేనేం చెప్పగలను అయితే, నేనైతే కోర్టుకు పోను, ఎందుకంటే నేను ఎస్సీలో లేరు. ఇది సింపుల్. అయితే కంచాయిలయ్య కోర్టులకు పొమ్మని వాళ్లకు సలహా ఇచ్చాడని నా మీద తిట్టుడు మొదలు పెట్టిండ్రు అనుకో. నా మీద చాలా మంది తిట్టారు. నేను ఒక పుస్తకం రాస్తే సామాజిక స్మగ్లర్లని, అన్ని కులాలని ఎట్లా అంటాడు ఈయన అని. ఇదే నేను ఆయనతో 94 నుంచి పనిచేసిన మందకృష్ణ మాదిగే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. నేనేం చేసిన తర్వాత కోర్టుకు ఆయన పెట్టించిండో ఎవరు వాళ్ళ పిల్లలు ఎవరు పోయి SC ST అట్రాసిటీ కేసు పెట్టి నేనేం చేసిన 7 ఏళ్ళు తిరిగిన కోర్టుల చుట్టూ. గంతే చేస్తాము, పోయి కొట్లాడతామా? కొట్లాడే ఇది రాజ్యాంగం ఒకటి ఉంది కదా. కనుక ఇది నన్ను పిలిచి అడిగిండ్రు వీళ్ళు, నేను చేసిన అధ్యయనం ప్రకారం చెప్పిన. అది వీళ్ళు పాటిస్తారా వీళ్ళు ఇష్టము, వాళ్ళు పాటిస్తారా వాళ్ళు ఇష్టము. ఆ ప్రభుత్వము మేము చేస్తామని ఆ ప్రభుత్వం అనుకుంటే చేస్తే దాని ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే నేను మహాభారత యుద్ధంలో కృష్ణుడు ఇవి ఇద్దరి వర్గాలకు మధ్యవర్తం వహించిన, నేను కూడా గొల్ల కుర్మను, ఆయన గొల్ల ఆయన, అట్లా చేసి నేను రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిన. నరేంద్ర మోడీ బీసీ, ఆయన వచ్చి ఒక మీటింగ్లో చెప్పిండు మీకు రిజర్వేషన్ విభజన చేయిస్తాము. ఇప్పుడు కేంద్రం అనేది నేను ఆయన చేతిలో ఉన్నది అంటున్నా. ఆయన ఒక్క దెబ్బతో రాజ్యాంగబద్ధంగా మీరు చెప్పిన విధానం అన్ని పాటిస్తూ ఒకవేళ వర్గీకరణ చేస్తే దానికి కంచాయిలే సపోర్ట్ చేస్తారా? అరే దానికి సపోర్ట్ ఏమిటంటే ఇప్పుడు మాలలే చెప్తున్నారు ఒకవేళ రాజ్యాంగబద్ధంగా చేస్తే మేము కూడా మందకృష్ణకి సపోర్ట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. అరే దానికి సపోర్ట్ ఎందుకు చేసినాక రిజర్వేషన్ పోయినసారి డివైడ్ చేస్తే చంద్రబాబు నాయుడు నేను ప్రొఫెసర్గా చచ్చుకుంటూ అమలు చేసిన మాదిగ పిల్లలకు పర్సంటేజ్ పెరిగింది, రైట్? దాంట్లో సమస్య లేదు. ఆనాడు
నేను ప్రొఫెసర్గా ఉన్నప్పుడు అడ్మిషన్ కమిటీలో మెంబర్ నేను ఆర్ట్స్ కాలేజ్. అప్పుడు మేము 7% మాదిగలకు, 6% మాలలకు, ఉపకులాలకు చెరొకటి దాన్ని అమలు చేసినప్పుడు మాదిగల ఇంటేక్ అంటే ఎంఏ కోర్సులలో వాళ్ళ అడ్మిషను అంతకుముందు ఇయర్ కంటే 4% పెరిగింది. రిజర్వేషన్ డివిజన్లో ఆ స్కోప్ ఉంది. ఇవాళ అట్లే పెరుగుతుందా లేదా తెలియదు. ఆనాడు వీళ్ళ ఎడ్యుకేషన్ స్థాయి, వాళ్ళ ఎడ్యుకేషన్ స్థాయి బట్టి అయితే కొన్ని సీట్లలో మాదిగలై ఫిలప్ కూడా కాకపోయేది. అవును, ఇద్దరున్నా కూడా ఫిలప్ కాకపోయేది, బ్యాక్లాగ్ ఉండేది కదా. కనుక ఒకవేళ ఈ తెలంగాణ గవర్నమెంట్ చేసిందనుకో మళ్ళీ ఏదో కోర్టు ఏదో అడ్డురానంత వరకు అమలు అవుతుంది. సరే ఫైనల్గా ఏమని చెప్తారు సార్? మాదిగలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఏం లేదు రాజ్యాంగంలో వాళ్ళ ఘర్షణ వాతావరణం ఉంది, దాన్ని తగ్గించాల్సిన అవసరం ఒక మీద చేతిలో ఉంది. ఒకటే ఏంటంటే కులాల మధ్య కొట్లాట సమస్య కాదు ఇది. ఇప్పుడు బీసీలు ఉన్నారు, మేము కురుమలం, మా గొర్రెల కాపరి వృత్తిలోనే ఉన్న మాలలు ఉన్నారు, మా యాదవులు ఉన్నారు. వాళ్ళు బీసీడీలో ఉన్నారు, మేము బీసీబీలో ఉన్నాం, రైట్. అయితే మా కుర్మలు గొల్లల మధ్య వివాహ సంబంధాలు లేవు. కానీ ఒకవేళ ఒకే గ్రూప్లో ఉంటే ఎవరికి ఎక్కువ వస్తున్నాయి అనే సమస్య వచ్చేది, రైట్. కానీ బీసీ కేటగిరీ ఎస్సీ కేటగిరీ లాంటి అన్టచబుల్ బేస్డ్ కేటగిరీ కాదు. అవును, ఇది వృత్తులు, ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ బేస్డ్ కేటగిరీ. కనుక ఇవాళ ఏబిసిడీస్ బీసీ రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చాలా వ్యతిరేకత ఉన్నది. చాలా బీసీడీలో 300 కాపులకు ఎక్కువ వస్తున్నదని చాలా కులాలు ఉన్నాయి. కనుక నేను అనేది ఏంటి అంటే ఇది ఒక్క దగ్గర ఆగదు ఇది. కనుక కాన్స్టిట్యూషనల్ రెజల్యూషన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, ఇప్పుడు ఈ జడ్జిమెంటు చాలా గందరగోళ జడ్జిమెంట్, అందుకని ఈ ప్రాబ్లమ్స్ అని ఉన్నాయి. దీన్ని క్లారిఫై చేయాల్సింది ప్రైమ్ మినిస్టర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రైమ్ మినిస్టర్ డిసిషన్ తీసుకుంటే లా మినిస్ట్రీ ఆఫ్ ఢిల్లీ విల్ క్లారిఫై. దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ. ఇది చూస్తూ ఉంటే ఏది ఏమైనప్పటికీ రాజ్యాంగబద్ధంగా చేస్తే మేము దాన్ని కూడా సపోర్ట్ చేస్తామని చెప్పేసి మనతో ఇప్పుడు కంచా హైదరాబాద్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత హైదరాబాద్.